హలో ఫ్రెండ్స్, నేను నా బొమ్మర్ది గారు అయితే ఈరోజు బిర్యానీ తిందామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాం. అంతే బిర్యానీ ఆర్డర్ పెట్టరని చెప్పా. వాడు మాత్రం నాన్ వెజ్ బిర్యానీ పెట్టకుండా వెజ్ బిర్యానీ పెట్టాడు. ఎందుకంటే వాడు ఈరోజు వెజ్ తింటాడంట. సో మొత్తానికి అయితే బిర్యానీ వచ్చేసింది. ఇదే ఆలు దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ అనమాట. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. దాంతోపాటు గులాబ్ జామున్ ఇంకా రైతా కూడా వచ్చింది. ఆ బిర్యానీ ప్యాకింగ్ అయితే 10/10 సూపర్గా ప్యాక్ చేశారు. బిర్యానీ ఇదే కాదు, బాక్స్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఆ మైదా పిండి ప్యాకింగ్ని కూడా ఎందుకో తెలియదు తినాలనిపించింది. తిన్నా చాలా చేదుగా చండాలంగా ఉంది. మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. నెక్స్ట్ బిర్యానీ విషయానికి వస్తే, బిర్యానీ మాత్రం 10/10 బిర్యానీ. నేను రీసెంట్ టైమ్స్లో తిన్న బెస్ట్ వెజ్ బిర్యానీ అనమాట. ఆలు అయితే ప్రాపర్గా కుక్ అయ్యి మసాలా రైస్ ఎంత కావాలో అంతే వేసి ప్రాపర్గా పంపించాడు. ఇదైతే ఇద్దరు నార్మల్గా తినే పీపుల్కి అయితే ఒక కుండ బిర్యానీ సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. బిర్యానీ తర్వాత కుండను పడేయాలనిపించలేదు. దాంట్లో కుండ చికెన్ చేద్దామని చెప్పి కుండను కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టామన్నమాట. సో ఆ ఆలు తీసుకొని కొంచెం మసాలా రైస్తో కలుపుకొని ఒక ముద్దాలా తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 10/10 బిర్యానీ ఇదైతే. సో ఈట్ క్లబ్ అనే యాప్ ఉంటుంది, అందులో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్